రోజు నిద్ర లేవడం, టిఫిన్ చేసి ఆఫీస్కి పరిగెత్తి సాయంత్రం దాకా అక్కడ పని చూసుకొని ఇంటికి అలసిపోయి వచ్చి నిద్రపోవడం, నెక్స్ట్ డే మళ్ళీ అదే రిపీట్ మోడ్లోకి వెళ్ళిపోవడం. మీలో ఎంతమంది ఈ రొటీన్కి విసుగెత్తిపోయి ఉన్నారు? ఇందులో ఒక వింత ఏంటంటే ఈ రొటీన్లో ఉంటూనే నెక్స్ట్ డే బాగుంటుందని అనుకుంటారు. కానీ అది ఎలా అవుతుంది అని అడిగితే టైం రావాలి లేదా ఉన్న టైం బాలేదు అని సాకులు చెప్తారు. నిజానికి అందరికీ ఉన్నవి అవే 24 గంటలు కదా. మరి ఒకరికి సాధ్యమైంది ఇంకొకరికి ఎందుకు సాధ్యపడట్లేదు? సింపుల్ ఆన్సర్, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. మరి మొదట్లో చెప్పింది డిసిప్లినే కదా అని అంటారేమో. డిసిప్లిన్ అంటే అలా రోజంతా పరిగెత్తడం కాదు, ప్రతిరోజు సరైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే అసలైన డిసిప్లిన్. ఇది నేను చెప్పట్లేదు, భగవద్గీతలో శ్రీకృష్ణుడే అంటున్న మాట. ఎవరైతే తినడంలో, నిద్రపోవడంలో, పని చేయడంలో, వినోదం అంటే ఫన్ యాక్టివిటీస్లో కూడా మితంగా ఒక పద్ధతిని అలవాటు చేసుకుంటారో వాళ్లకు అది ఒక యోగ మార్గం. అంటే వాళ్లతో వాళ్ళు కనెక్ట్ అయ్యే దారి అవుతుంది. ఆ దారితో వాళ్ళు బాధలన్నిటినీ దూరం చేసుకోగలరు. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడూ పని పని అని కాకుండా లైఫ్లో అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, కానీ అనవసరమైన నెగిటివిటీకి దూరంగా ఉండండి. అప్పుడు లైఫ్ అంటే బరువుగా కాకుండా కంఫర్టబుల్గా అనిపిస్తుంది.